మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభువు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి కూడి వచ్చిన మీ అందరికీ కృపా సమాధానములు కలుగునుగాక. ఆమేన్. నీ పక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది పడినా ఏ అపాయం. అందుకని దేవుడు అంటున్నాడు, నువ్వు మనుషుల్ని చూసి భయపడకండి, సమూహాల్ని చూసి భయపడండి. యుద్ధము ఎవరిదంట? కానీ మనం సహజంగా ఎక్కువ గుంపులో ఉన్న వారిని మనం చూచినప్పుడు, మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనం భయపడిపోతూ ఉంటాము. కానీ దేవుడు అంటున్నాడు, భయపడకుడి అంటున్నాడు. ఎన్ని సమూహాలు లేచినా కూడా మీకును వారికి నేను మధ్యలోని నిలబడి ఉన్నాను. అందుకని దేవుడు అంటాడు, ఏ విషయంలో మీరు భయపడకండి, జడియకండి, నేను నీకు తోడై ఉన్నాను. దేవుడు మన పక్షం ఉండగా మనకి విరోధి ఎవరు? ఏ విషయములో మన భయము, మన భక్తి దేవుని దగ్గర ఉంటే చాలు. ఇంకా ఎవ్వరితోని మనం భయపడాల అవసరం లేదు. ఎవ్వరూ మన గురించి ఏ మాట చెప్పినా కూడా మీరు ఇంకా యువర్ అండర్ ద కర్స్, మీరు ఆ యొక్క బంధకములో ఉన్నారు, మీరు ఆ కర్సులో ఉన్నారు. ఆ మాటలు మీరు నమ్మకండి. ఎప్పుడైతే ఇలాంటి మాటలు మీరు నమ్మితే నిజంగా దేవుణ్ణి మీరు నమ్మని వారిగా ఉంటారు. ఓన్లీ జీసస్ క్రైస్ట్ ప్రివేల్స్ అపాన్ మై లైఫ్. ఏ శాపము లేదు, ఏది లేదు. నేను దేనిని నమ్మను. నా యేసయ్యని ఎప్పుడైతే నమ్మకున్నానో నా శాపముని, యావత్తు శాపముని తుడిచివేశాడు దేవుడు. మీరు ఎంతగా నన్ను శపించినా, ఎన్ని మాటలు నాకు చెప్పినా అవి ఏమీ వర్ధిల్లవు. నా దేవుడు యావత్తు శాపము నుండి నన్ను తీసివేసి నిత్య జీవంలోకి నన్ను ప్రవేశించాడు దేవుడు. మనకి డబ్బు కావాలా, దేవుడు కావాలా? 90% ప్రార్థనలు దేని గురించి? దుష్టుడు చేసేది అదే. డబ్బు ఆశని చూపించి నిన్ను గొప్పవారు చేస్తానని అబద్ధపు మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి ఆ ఊబిలోకి మిమ్మల్ని నెట్టివేసి దేవుని నుండి దూరము చేసే ఆ యొక్క ప్రయత్నములోని దుష్టుడు ఉన్నాడు. సొదొమ రాజుతో అబ్రహాం అంటాడు, నీ యొద్ద నుండి ఏ ధనము నాకు అవసరం లేదు, నన్ను గొప్పవాడు చేయగలిగినది నా దేవుడు ఒక్కడే. నీ దగ్గర నుంచి ఒకవేళ నేను ధనము తీసుకుంటే అది నా దేవునికి అవమానం. ఎందుకంటే రేపు నా వల్లనే అబ్రహాము గొప్పవాడయ్యాడు అని చెప్పుకుంటావు. అది ఏమాత్రము తగదు అని అబ్రహాము చెప్పి ఆ మాట తిరస్కరించాడు. తను ఇవ్వబోతున్న ధనం ఎంత ధనం అంటే పట్టజాలనంత ధనం అబ్రహాంకి ఇవ్వబోతుంటే అబ్రహాం ఒకటే మాట అన్నాడు, నన్ను గొప్పవాడు చేయగలిగినది నా దేవుడే. నా దేవుడు తప్ప నన్ను ఎవ్వరూ గొప్పవాడు చెయ్యలేడు. ఈ రోజు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీ ఉద్యోగాలు మిమ్మల్ని గొప్పవారు చేయరు, మీ ప్రొఫెషను, మీ చదువు ఏది మిమ్మల్ని గొప్పవారుగా చెయ్యలేదు. దేవుడు మాత్రమే మిమ్మల్ని గొప్పవారుగా చెయ్యగలుగుతాడు. దేవునికి స్తోత్రము. నీకు కీర్తి కానీ, ఘనత కానీ, ఖ్యాతిని కానీ ఎవరైనా ఇవ్వగలిగితే అది దేవుడు ఒక్కడు మాత్రమే. ఈరోజు ఆశకి దురాశకి తేడా తెలియకుండా బ్రతుకుతున్నాం. సైకిల్ ఉన్నవాడికి ఏం కావాలంట? మోటార్ సైకిల్ కావాలంట. మోటార్ సైకిల్ ఉన్నవాడికి ఏం కావాలంట? కారు కావాలంట. కారు ఉన్నవాడికి ఏం కావాలంట? విమానం కావాలంట. విమానం నుండి వాడు ఎక్కడికి పోతాడంట? గాల్లో నుండి అక్కడికే పోతాడంట. అంటే ఆశకి హద్దు లేదు, దురాశ మనుషులు బ్రతుకుతుంది. ఈరోజు వాస్తవంగా చెప్తున్నానండి, ధన అపేక్ష కలిగే మనం బ్రతుకుతున్నాం. ఎవడైనా డబ్బు ఆశ చూపిస్తే వాడు వెంటనే పరిగెడుతున్నాము. నేను నీకు బెటర్ ఆఫర్ ఇస్తానంటే ఏం చేస్తారు మీరు? ఉద్యోగం చేసేవారు నిన్ను నమ్మి నీకు ఎంతో ఒక మంచి స్థలం, నీకు పొజిషన్, నీకు కంపెనీలోని ఇస్తే ఎవడో ముక్కు మొక్కం తెలియని ఇంకొక కంపెనీ యజమాని వచ్చి, ఆ కంపెనీలో ఇంకెంతకాలం ఇలా గొడ్డి చాకరీ చేస్తావు, నా కంపెనీకి వచ్చేసి ఇంకా ఎక్కువ జీతం ఇస్తానంటే వెంటనే వాడు నమ్మకముని నువ్వు వమ్ము చేసి, నమ్మక ద్రోహము ఇది. డబ్బు ఆశకి నీకు సహాయం చేసిన యజమానిని కూడా నువ్వు కాదని అధిక డబ్బు ఇచ్చేవాడిని నువ్వు వెంబడిస్తున్నావు. దౌర్భాగ్యం అంటే ఇదే. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, దేవుడు నాతో మాట్లాడాడు, ఇది దేవుని చిత్తమై ఉన్నది, నేను వెళ్ళాలి అని మనం ఒక నిర్ణయం తీసుకొని ఉంటాం. ఆ ఇంపార్టెంట్ వర్క్ వెళ్తున్నప్పుడు మనం దేవుని చిత్తం కదా, గాడ్ హ్యాస్ టోల్డ్ మీ ఐ షుడ్ గో, ఈ రోజు నాకు ఇది దక్కవలసిందే, ఇది నాకు రావాల్సిందే, దేవుడు నాకు చెప్పాడు, ప్రామిస్ చేశాడు ఇస్తాడని. అది వాస్తవంగా దేవుడు చెప్పాడో లేదో నీకు తెలియదు. కానీ నువ్వేం చేస్తావు అంటే వెళ్తుంటావు, వెళ్తున్న మార్గంలో టైర్ పంక్చర్ అయిపోతుంది, లేకపోతే బైక్ టైర్ పంక్చర్ అయిపోతుంది, బైక్ ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు నువ్వు ఏం చేస్తావు? నిరాశ పడిపోయి తిట్టుకుంటారు, ఇప్పుడే ఇలా జరగాల,
నాకేనా ఇలా జరగాల? ఇంత ఇంపార్టెంట్ వర్క్ నేను వెళ్తున్నప్పుడు ఎందుకు ఇలా జరిగింది ప్రభువా? దేవుడు చెప్పిన మాటని మనం కాదని మనము డబ్బుని నమ్ముకుంటున్నాము, మన యొక్క స్ట్రెంగ్త్ని నమ్ముకుంటున్నాము, మన శక్తిని మనం నమ్ముకుంటున్నాము, మన బలాన్ని, మన తెలివిని నమ్ముకుంటున్నాము. కానీ మనం నమ్ముకోవలసింది ఎవరినండి? దేవుణ్ణి మాత్రమే. నమ్మటము నీ వశమైతే నమ్మువానికి సమస్తము సాధ్యం.